లైఫ్ అన్నాక చిన్న చిన్న పొరపాట్లు కామన్. కావాలని ఎవరు చేయరు, అనుకోకుండా అలా జరిగిందంతే. అలా అని చేయి చేసుకుంటారా, దాడి చేస్తారా? ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ చైతన్యపురిలో అదే జరిగింది. చిన్న పార్కింగ్ గొడవ కాస్త చినికి చినికి గాలివానలా మారింది. ఓ ప్రాణాన్ని గాల్లో కలిపేసింది. చనిపోయింది ఇతనే. పేరు గండ్ర నాగిరెడ్డి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం వాసి. నాగిరెడ్డి ఫ్యామిలీ 13 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయింది. కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో నివాసముంటోంది. ఇదే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నెంబర్ 402లో అద్దెకుంటోన్న కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణొచ్చాడు. అతను తన కారుని అపార్ట్మెంట్ ఆవరణలోని పార్కింగ్ స్థలంలో పార్క్ చేశాడు. ఆ సమయంలో బయటకు వెళ్లిన నాగిరెడ్డి కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చాడు. కృష్ణ ఎక్కడైతే కారు నిలిపాడో దాని వెనకాల తన కారు పార్క్ చేశాడు. రాజమండ్రి వెళ్లేందుకు కృష్ణ తన కారు దగ్గరికి వెళ్లాడు. అక్కడ వెనకాల మరో కారు పార్క్ చేసుండడం, అదే సమయంలో తన కారుకి గీతలు పడ్డాయంటూ అరుపులు కేకలు వేశాడు. వాచ్మెన్ తో కబురు పంపించి నాగిరెడ్డిని కిందకు రప్పించాడు. తన కారుకి గీతలు పడేలా కారు ఎలా పార్క్ చేస్తావని ప్రశ్నిస్తూ కృష్ణపై దాడికి దిగాడు. విచక్షణరహితంగా కొట్టాడు. దీంతో చెవిలో రక్తం, నోటి నుంచి నురగ కక్కుతూ నాగిరెడ్డి కింద పడిపోయాడు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మా ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారికి షర్ట్ మీద బ్లడ్ మార్క్, చెవి దగ్గర బ్లడ్ మార్క్ ఉండడం చూసి ఆయనని ఎవరైతే ఇంకొక మనిషి ఉన్నాడో ఆ పోట్లాటలో ఇంకొక మనిషిని పట్టుకొని ఏంటయా నువ్వు అట్లెట్లా కొడతావా నువ్వు దేనికైనా అని నేను కొంచెం మాటలు అనబోతుంటే ఇంతలో చంద్రకాంత్ అని చెప్పి మా సెక్రటరీ గారు కూడా, అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. నాగిరెడ్డి కుటుంబం ఫిర్యాదుతో చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కారు ఎందుకు ఇంత దగ్గర పెట్టినామని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల ఈ కృష్ణా జావాజీ అనే పర్సన్ డైరెక్ట్ అతన్ని నాగిరెడ్డిని కొట్టడం జరిగింది. చేతితోటి కొట్టితే కింద పట్టడం జరిగింది. దాని మీద ఇమీడియట్లీ వాళ్ళు నాగిరెడ్డిని వాళ్ళ మిస్సెస్ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది. అక్యూజర్ అయితే ప్రెసెంట్ అబ్స్కాండింగ్ కాబట్టి ఖచ్చితంగా మనం పట్టుకొని ఇమీడియట్లీ మనకి కాల్ పట్టిస్లో పెట్టేసి కేసు ఇమీడియట్లీ మనం పట్టుకోవడం జరుగుతుంది. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసి 10 రోజులు గడిచింది. కానీ ఇప్పటిదాకా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. కావాలనే ఆలస్యం చేస్తున్నారా? నిందితుడు ఎక్కడికైనా పారిపోయాడా? పోలీసుల తీరుపై అపార్ట్మెంట్ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.